నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీ రాజధాని అమరావతికి మౌలిక వసతులనేవి వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో అమరావతికి సానుకూలమైన పవనాలు వీస్తున్నాయి. దీనిలో భాగంగా రాజధాని అమరావతి ప్రాంతంలో సెమీ హై స్పీడ్ సర్క్యులర్ రైళ్లను నడిపేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. అందులో భాగంగా రాజధాని ప్రాంతంలో రైలు నడిపేందుకు ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ అనేది కీలక ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఈ యొక్క కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణ పనులు బాగా ముమ్మరంగా చేస్తున్నారు. అందులో భాగంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో సెమీ హై స్పీడ్ సబర్బన్ రైలు కోసం కసరత్తు అయితే ప్రారంభమైంది. విజయవాడ, నంబూరు, అమరావతి, గుంటూరు, తెనాలి, విజయవాడ మధ్య ఈ సెమీ హై స్పీడ్ సర్క్యులర్ సబర్బన్ రైలు సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. తద్వారా ఈ ప్రాంతంలో కనెక్టివిటీతో పాటు ట్రాఫిక్ సదుపాయాలను మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ ఈ మార్గాన్ని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీ లిమిటెడ్ని ఈ సబర్బన్ రైలు సేవల కోసం సాధ్యాసాధ్యాలపై పూర్తి ప్రాజెక్ట్ నివేదిక అంటే డిపిఆర్ను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విజయవాడ, గుంటూరు ప్రధాన నగరాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్నాయి. అలాగే అమరావతి చుట్టూ అభివృద్ధి కేంద్రాలు అనేటువంటి కృష్ణా కాలువ, దుగ్గిరాల, తెనాలి, వేజెండ్ల, మంగళగిరి, సత్తెనపల్లి, నూజివీడు, గుడివాడ, గన్నవరం పట్టణాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరు నుంచి విజయవాడ వరకు 32.17 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించే ఈ ప్యాసింజర్ రైలు 1.20 గంటలు పడుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తున్నారు. ఇక ఇదే మార్గాన్ని ఎక్స్ప్రెస్ రైలు గంట సమయం పడుతుందని భావిస్తున్నారు. హౌరా, చెన్నై ఈస్ట్ కోస్ట్ కారిడార్ పూర్తి స్థాయిలో బిజీగా ఉంది. బ్రాంచ్ లైన్లో కొన్ని ట్రైన్లు మాత్రమే ఉన్నాయి. అవి మిక్స్డ్ ట్రాఫిక్తో నెమ్మదిగా నడుస్తున్నాయని గుర్తించారు. అయితే ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంత ప్రయాణికుల కోసం వేగవంతమైనటువంటి ప్యాసింజర్ రైళ్లను నడిపేందుకు ఇది సాధ్యం కాదని ఇప్పటికే రైల్వే శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత హబ్బు అభివృద్ధికి వేగవంతమైన సెమీ హై స్పీడ్ సబర్బన్ రైలు వ్యవస్థ అవసరమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. ఇటు భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ మోడల్లో సబర్బన్ రైల్వే పాలసీ 2017 కింద చేపట్టాలని నిర్ణయించారు. ఈ సెమీ హై స్పీడ్ సబర్బన్ రైలు ఏ మార్గాల గుండా ప్రయాణిస్తుందనేటువంటి విషయాన్ని కూడా వారు ప్రకటించడం అయితే జరిగింది. ఏ మార్గాలనే నగరాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ విజయవాడ ఈ యొక్క పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి తర్వాత కృష్ణా కాలువ, పెదవడ్లపూడి, చిలువూరు, దుగ్గిరాల, కొలకలూరు, తెనాలి, సంగం, వేజెండ్ల, ఓల్డ్ గుంటూరు, గుంటూరు, కొరిటపాడు, హిందూ కాలేజ్ హాస్టలు, గుంటూరు నగరం, ఎంజీ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఆటో నగర్, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండ, పెద్దపరిమి ఈ ప్రాంతాలు రిజర్వాయర్ తదితర ప్రాంతాలు నుండి కూడా నడిపేందుకు ఈ ఫెసిలిటీపై ప్రభుత్వం చర్చ అయితే పరిశీలిస్తుంది. ఏది ఏమైనా అమరావతి ప్రాంతంలో ఈ సబర్బన్ రైలు నడపడం ద్వారా ప్రయాణికులకు మరియు ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందని పలువురైతే భావిస్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.